మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం కీర్తి గారు. యాక్చువల్గా మనకి లైఫ్ నడిపించాలి అని అంటే అందరూ కూడా ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేది డబ్బుకే. మనీ, అరే డబ్బు ఉంటేనే అన్నీరా అనే థాట్లో అందరూ ఉంటారు. సో నిజంగానే మనకి లైఫ్లో మనీ అంత ఇంపార్టెంట్ అంటారా? అసలు డబ్బు కొందరికి ఇంపార్టెన్స్ అనుకుంటారు, కొందరికి అస్సలే ఇంపార్టెంట్ లేదనేలాగా ఉంటారు కదా ఈ రోజులలో. కానీ నాకు అడిగితే మట్టుకి 99% డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బే సర్వస్వం కాదు, మీరు అనే క్వశ్చన్లో డబ్బే సర్వస్వం కాదు. అయినా కూడా డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఇప్పుడు మనం ఫుడ్ తినాలన్నా డబ్బే, ఒక డ్రెస్ వేసుకోవాలన్నా డబ్బే, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా డబ్బే, ఎనీథింగ్ ఏది పెట్టాలన్నా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, మన చావు జరగాలన్నా, పుట్టినప్పుడు బిడ్డను తీసుకోవాలన్నా డబ్బే కావాలి. ఆ వాస్తవంలో ఉండట్లేదు జనాలు. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండే వాళ్ళ గురించి చెప్తున్నా ఇప్పుడు నేను. అసలు డబ్బు అవసరం లేదనుకుంటారు. అసలు ఎందుకు, మేము ఎంతలో ఉంటే అంతే ఓకే అనేలాగానే ఉన్నారు కొందరు. కానీ మీరున్నట్టు మీ పిల్లలు ఉండరు, మనం ఉన్నట్టు మన పిల్లలు ఉండరు, మనం ఉన్నట్టు నెక్స్ట్ జనరేషన్ అస్సలు ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న రేట్స్ ఇప్పుడు ఉండవు, ఇప్పుడున్న రేట్స్ రేపు ఉండవు. అది ఆలోచించరు ఎవరైనా కూడా. ఓకే డబ్బు ఎందుకు, డబ్బు అవసరం లేదు అనేవాళ్ళు చాలా మంది ఉండి డైవర్ట్ చేసేస్తున్నారు అందరికి. కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయ్యి స్కూల్స్లలో పెట్టాలండి. ఎందుకంటే డబ్బు విలువ తెలియంది పిల్లలు దాన్ని పొదుపు చేయడం ఎలా నేర్చుకుంటారు, సంపాదించడం ఎలా నేర్చుకుంటారు, దాన్ని ఖర్చు పెట్టడం ఎలా నేర్చుకుంటారు. అసలు డబ్బు అంటే ఏంది మనం చెప్పాలి. మీకెందుకురా ఈ ఖర్చులన్నీ, ఈ విషయాలన్నీ, ఈ గొడవలన్నీ, అసలు నువ్వు డబ్బు విషయం ఎత్తొద్దు, నువ్వు డబ్బులు పట్టుకోవద్దు అని అంటారు. ఎందుకు పట్టుకోవద్దు? తెలియాలి కదా. ఒక 10 రూపీస్లో ఏమొస్తుంది, ఒక 20 రూపీస్లో ఏమొస్తుంది, ఒక 50లో ఏమొస్తుంది, ఒక 500లో ఏమొస్తుంది, ఇంట్లో ఖర్చులు ఎంత. మనం పిల్లలతో డిస్కస్ చేసి వాళ్ళ చేతులకి డబ్బులు ఇచ్చి వాళ్ళతోనే పర్చేస్ చేపిస్తే ఎంతో ఎంతో తెలుస్తుంది కదా డబ్బులు అంటే. అసలు డబ్బులు అవసరం లేదంటారు కొందరు. మరి తిండి ఎక్కడి నుంచి తింటాం, బట్ట ఎక్కడి నుంచి కట్టుకుంటాం కదా. అంతే. ఇప్పుడు మనం ట్రావెల్ చేయాలన్నా, పెట్రోల్కైనా, ట్రావెల్కైనా, వెహికల్స్కైనా ఎవ్రీథింగ్ మనీ అండి. ధనం మూలం ఇద జగత్ అంటారు. కానీ డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు లేకుంటే మనిషి లేడు. కాకపోతే ఏంటంటే డబ్బే మొత్తం అనేలా కూడా ఉండొద్దు. ఎందుకంటే మనకు రిలేషన్ ఇంపార్టెంట్, లవ్ ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్, పీస్ ఇంపార్టెంట్. కొందరు ఎలా ఉంటారంటే డబ్బే ఇంపార్టెంట్ అనేది వాళ్ళ ప్రశాంతత కోల్పోతారు, వాళ్ళ ఫుడ్ కోల్పోతారు, వాళ్ళ హెల్త్ కోల్పోతారు, ఎంగేజ్లో సంపాదించేస్తారు. ఫుల్ కోట్లు సంపాదించినాక బెడ్ పేషెంట్స్ అయిపోతారు, ఒక స్వీట్ తినలేకపోతారు. రిలేషన్షిప్ అంటే అదే అంటున్నాను. ఇప్పుడు డబ్బుల కోసం బెటర్ పర్సన్ రాగానే షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అది ఫైనాన్షియల్ గా నువ్వు సెట్ లేవు అనేసి. కాకపోతే ఇక్కడ ఏంది అనంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలన్నా, ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలన్నా హెడ్ ఆఫ్ ద ఓనర్ కి డబ్బు ఇంపార్టెన్స్ తెలవాలి. యాక్చువల్ గా నిజంగా హెడ్ ఆఫ్ ద ఓనర్ ఎవరున్నారు, ఇల్లు ఎవరు నడిపిస్తారు, ఇది విమెన్ కావచ్చు, మెన్ కావచ్చు. ఒక్కరే అనట్లేదు నేను, మెన్సే అని అనట్లేదు. ఈ రోజులలో ఆడవాళ్ళు కూడా చాలా చేస్తున్నారు కదా. ఆ ఇంపార్టెంట్ ఉండి అది మనము కరెక్ట్ గా చేసుకుంటున్నాం అనుకోండి, అసలు ఆ డబ్బు ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు అక్కడ గొడవలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఇది ఒకటి అవసరం అండి, అది ఇంతకు ముందు అవసరం ఉండదు కానీ ఇప్పుడు అవసరం ఉంటది. లేదు నా ఖర్చు ఇంతే అనేసి మనం ఒకటి సర్కిల్ గీసుకొని ఉంటేలా రాంగ్ కదా. చేంజ్ అవుతున్నా కొద్దీ ఓకే ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఎలా ఉంటుంది, ఇద్దరే ఉంటారు, అమౌంట్ చిన్న ఖర్చులో అయిపోతుంది. కానీ నెక్స్ట్ 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 ఒక ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి, పిల్లలు పుట్టినప్పటి నుంచి ఖర్చులు పెరుగుతుంటాయి. లేదు నేను అంతే సంపాదిస్తాను, అది ఇంతే ఉంది అని అంటే దట్ ఈస్ రాంగ్ కదా. సో డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా 1 మంత్కి ఎలా అయితే మనకి ఇయర్స్ పోతుంటాయో డబ్బు కూడా అలానే మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు డబ్బులో ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అంతే కదా. లేదు నేను ఇంతే, నా సంపాదన ఇంతే, నేను ఇంతే చేస్తానంటే నీ ఆలోచన చేంజ్ చేసుకున్నావు అనుకో, డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు.
కరెక్ట్. డబ్బు సంపాదించడం యాక్చువల్గా ఈజీ. ఫోకస్ దానిపైన పెడితే సంపాదించవచ్చు. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి డబ్బే ఇంపార్టెంటా కాదా అని అంటే ఎస్, డబ్బు ఇంపార్టెంట్ అండి. డబ్బు లేనిది ఏది జరగదు. రిలేషన్షిప్స్ నిల్చోబెట్టుకోవాలన్నా ఎవరితో అది రిలేషన్షిప్ పోయిన వాళ్ళకి అడగొచ్చు, తో ఎవరితో అయినా కానీ, అంటే ఫ్యామిలీలో ఆ బాండ్, చుట్టాలు మనం చూస్తూ ఉంటాం, డబ్బు ఉంటేనే అందరు దగ్గర ఉంటారు, లేనప్పుడు ఎవరు అందరు దూరం పెడతారు. ఫ్రెండ్స్ కానీ చుట్టాలు. నిజం చెప్పాలంటే నేను అసలు నేనే రాంగ్ అనేదాన్ని. ఇప్పుడు ఎస్, అవును అనేది నాకు ఒక్కొక్క క్లయింట్ కి చూస్తుంటే తెలుస్తుంది. ఎంత మంచి లైఫ్ లీడ్ చేసి ఎన్నో వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి మొత్తం చూసిన వాళ్ళ బ్రదర్స్ కి కూడా అసలు వాళ్ళ దగ్గర డబ్బులు పోతే వాళ్ళని చూడరు. కరెక్ట్. నా కళ్ళతో చూసిన నేను అటువంటి వాళ్ళకి. నాకు కూడా అప్పుడే రియలైజ్ అయింది యాక్చువల్గా డబ్బు చాలా ఇంపార్టెంట్ కీర్తి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ డబ్బు గురించి మనం రిలేషన్స్, లవ్ ఇటువంటి మట్టుకు వదులుకోవద్దు. ఒక మధ్య మార్గంలో న్యూట్రల్ గా ఉండి సంపాదించాలి. టైం ఎక్కడ పెట్టాలి, బ్యాలెన్స్ గా ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మొత్తం డబ్బే కాదు, ఇక్కడ మొత్తం రిలేషనే కాదు. రిలేషనే, ప్రేమనే, ఇల్లే అంటే కూర్చొని మనము కొండలైనా కరిగిపోతాయి కదా. అలా దీన్నే పట్టుకోవద్దు, బ్యాలెన్స్ గా వెళ్ళాలి. అది అలా వెళ్తే డబ్బు ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఫ్యామిలీ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, రిలేషన్, లవ్, ఎవ్రీథింగ్. ఇంకా అది మనము స్కూల్స్ లలో పెట్టాలి యాక్చువల్గా. ఈ సబ్జెక్ట్ పెడితేనే పిల్లలకు అసలు, ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తారు, ఇంట్లో అన్ని ఉంటాయి, బయటికి వెళ్తే అది ఇది అని కొనే పిల్లలు చాలా మంది ఉన్నారు. కానీ డబ్బు విలువ వాళ్ళకి తెలిస్తే, ఓకే మా ఇంట్లో ఇది ఉంది, ఇది అవసరం లేదు, ఇది సేవింగ్ చేయొచ్చు, నా పాకెట్ మనీలో నుంచి ఇంత సేవ్ చేసి ఇంత ఇది చేయొచ్చు అనేది వాళ్ళకి నేర్పించాలి మనం. నేర్పిస్తే అసలు నిజం చెప్పాలంటే ఎన్ని ఇయర్స్ అయిపోయినా కూడా డబ్బు ఉంటేనే లైఫ్ ఉంది అని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజులలో. అందుకే మీరు చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారని చెప్పాను నేను. డబ్బు ఉంటేనే ఈ మన జర్నీ అవుతుంది అనేది కూడా అవేర్నెస్ లో లేరు జనాలు. ఉన్నామా, తిన్నామా, పన్నామా, లేచినామా, ఇదొక్కటే ఉంది కొందరికి. కొందరి విషయం ఆ రోజు గడిచిందా అంతే చాలా మంది. కానీ మీరు పుట్టాలన్నా, మీరు పెరగాలన్నా, ఎండ్ ఆఫ్ ద డే చనిపోయి ఆ శ్మశానంలో మన కంప్లీట్ కావాలన్నా కూడా డబ్బే కావాలండి. ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా డబ్బే కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డబ్బే కావాలి. ఇంతకంటే ఇంకేం చెప్తాం మనం. డబ్బు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కానీ డబ్బు గురించి మన హెల్త్, మన రిలేషన్స్ ఇవి పాడు చేసుకోకూడదు. ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, మన హెల్త్ ఉంటుంది, మన రిలేషన్ ఉంటుంది, అన్నిటికీ టైం తీయాలి. ఇప్పుడు డ్రీమ్స్ లేవనుకోండి, గోల్స్ లేవనుకోండి, అటువంటి వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. మేము ఇలానే ఉంటాము, ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే ఉంటాము, ఏది ఉన్నా ఉంటాము, అడ్జస్ట్ చేసుకుంటాము అనే వాళ్ళకి డబ్బుతో పని లేదండి. హాయిగా ఫ్రీ వచ్చే గాలి ఉంది, ఆ సరుకులు అంటారా అదంటారా వాళ్ళు సంపాదించే దాంట్లో వచ్చేస్తాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, అచీవ్ చేయాలనుకున్నా, ఏదైనా ఎస్ మేము ఇది కావాలనుకున్నా, అటువంటి వాళ్ళకైతే డబ్బులు చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మేము డబ్బులు సంపాదించకుండా మేము ఏం చేయలేము. మేము ఒక అకాడమీ పెట్టాలనుకున్నా, ఏదన్నా MBBS చేయాలనుకున్నా, ఏదైనా కూడా డిజైర్ ఉంది వాళ్ళకి అనుకునే వాళ్ళకి మట్టుకు డబ్బులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు సంపాదించాలి, ఇంకా మంచి మంచి స్థాయికి ఎదగాలి. యాక్చువల్గా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండొద్దు అనేది నా ఒపీనియన్ అంతే. ఎస్ అండి. థ్యాంక్ యూ.